ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మరొక వీడియోతో మేము ముందుకు రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తుతులు. సో ప్రేమ అనే సబ్జెక్ట్ని మనం కొనసాగించుకుందాం. గత 2 వీడియోల్లో కూడా ప్రేమ అనే సబ్జెక్ట్ గురించి అనేక విషయాలు తెలుసుకున్నాం. ప్రేమ గురించి అనేక విషయాలు మనము తెలుసుకున్నాం. సో ఈ వీడియోతో ప్రేమ అనే సబ్జెక్టు ముగించుకుందాం. సో ఈరోజు ఈ వీడియోలో కూడా ప్రేమ గురించి అనేక విషయాలు మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి చూద్దాం. దయచేసి అందరూ శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. సో బైబిల్లో ప్రేమ అనేది చాలా గొప్పదండి, చాలా గొప్పది. ఎంత గొప్పదంటే సో ప్రేమించడం ద్వారా ధర్మశాస్త్రము పరిపూర్ణమవుతుంది. సో ప్రేమించడం ద్వారా ధర్మశాస్త్రం నెరవేర్చబడుతుంది. సో ప్రేమించడం ద్వారా మనము నశించిపోయేటువంటి ఒక ఆత్మని రక్షించిన వారం అవుతాం. సో ఇలా చాలా గొప్ప విషయాలు గత వీడియోలో మనం తెలుసుకున్నాం. సో ఈరోజు కూడా ప్రేమ ఎందుకు అంత గొప్పది అనే విషయాలు మనం తెలుసుకొని ప్రేమ అనే సబ్జెక్ట్ని మనము ముగించుకుందాం. ప్రేమ ఎందుకు అంత గొప్పది అంటే ప్రేమ అనేది ఒక స్వభావ సిద్ధమైన గుణము అనే విషయం ముందు మనం గ్రహించాలి. కనుక ఈ ప్రేమ అనేటువంటి ఒక స్వభావంలో, ఈ గుణంలో అనేక గుణాలు, అనేక స్వభావాలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో అవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి ప్రేమ అనే దానికి అంత ఆధిక్యత. ప్రేమ అంటే కేవలం ఒక విషయానికి సంబంధించింది కాదండి. ఎందుకంటే ఆజ్ఞలన్నీ అనుసరించుటే ప్రేమ. కనుక ప్రతి ఆజ్ఞ, ప్రతి స్వభావం కూడా ప్రేమలో ఇంక్లూడ్ అవుతాయి. కనుక చాలా విషయాలు, గొప్ప గొప్ప విషయాలు ప్రేమలో ఇంక్లూడ్ అయి ఉన్నాయని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో గలతీ మనం గమనించినట్లయితే గలతీ 5వ అధ్యాయం 6వ వచనంలో, అంటే నేను మొత్తం ఆ వచనం అంతా చదవట్లేదు కానీ అందులో ప్రేమ యొక్క గొప్పతనానికి సంబంధించినటువంటి విషయాలు నేను మీకు గుర్తు చేస్తున్నాను, గమనించండి. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. ప్రేమ వలన కార్యసాధకమగు. సో విశ్వాసం అనేది కూడా ప్రేమ వలనే కార్యసాధకమవుతుంది. అంటే విశ్వాసం అనేటువంటిది ఏదైతే మనము కలిగి ఉన్నామో దేవుని పట్ల, అది ప్రేమ లేకపోతే అది ఫుల్ ఫామ్ అవ్వదండి, అది అవుట్పుట్ కంప్లీట్ అవ్వదనమాట. కనుక విశ్వాసానికి కూడా ఆధారము, మూలము ప్రేమ. ఎఫెసీ 4వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ప్రేమతో సహించుచు. ఈ సహనం అనేటువంటిది ప్రేమ నుండి వచ్చిందే. ఈ సహనం అనే ఒక స్వభావము, ఈ గుణము, దీనికి ఆధారం కూడా, మూలం కూడా ప్రేమే. ఎందుకంటే అక్కడ గమనించండి, ప్రేమతో ఒకరినొకడు సహించుచు. సో ఒక వ్యక్తి సహిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ప్రేమ ఉందని అర్థం. సో ప్రేమ లేకపోతే సహింపు అనేది ఇంపాసిబుల్. కనుక ప్రేమలో సహించేటువంటి గుణము, ఓర్చుకునేటువంటి గుణము ఇంక్లూడ్ అయి ఉంది. అలాగే ఎఫెసీ 4:16లో మనం గమనించినట్లయితే ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు. సో క్షేమము, అభివృద్ధి కూడా ప్రేమయందే ఉన్నాయి. క్షేమకరంగా మనం ఉన్నాం అనుకోండి, సో అభివృద్ధి పొందుతున్నాం అనుకోండి, దీనికి మూలం ప్రేమ. అది దేవుని ప్రేమ కావచ్చు, క్రీస్తు ప్రేమ కావచ్చు. సో క్షేమము, అభివృద్ధి అనేటువంటి దానికి కూడా ప్రేమే ఆధారంగా ఉంది. ఎందుకంటే అక్కడ వాక్యం ఉంది, మళ్ళీ గమనిద్దాం. ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు. సో ప్రేమయందు క్షేమాభివృద్ధి. కనుక ప్రేమ లేకుండా క్షేమాభివృద్ధి కలగదు. కనుక క్షేమాభివృద్ధిలో కూడా ప్రేమ అనేటువంటిది ఉంది. కనుక దీనికి కూడా మూలం ప్రేమే. సో అలాగే మనము పిలుపు 1:9లో మనం గమనించినట్లయితే మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై. అంటే ప్రేమలో తెలివితేటలు ఉన్నాయి, సకల విధములైనటువంటి అనుభవ జ్ఞానం ఉంది. కనుక ప్రేమలో తెలివి, అనుభవ జ్ఞానము ఉన్నాయి. కనుక అందుకనే ఈ ప్రేమ అనేది ఆషామాష కాదండి. ప్రేమ అంటే ఏదో ఎదుటి వ్యక్తిని మనము ఏదో సహాయం చేస్తాము, ఏదో మంచి చేస్తాము అని 1-2 విషయాలను బట్టి ప్రేమ నిర్ధారింపబడదు. అనేక సుగుణాలు, అనేక స్వభావ సిద్ధమైనటువంటి గుణాలు ప్రేమలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి.
ఇంకా మనము పిలుపు 2:1 గమనిస్తే ప్రేమ వలన ఆదరణ అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను. సో ఆదరణ అనేది కూడా ప్రేమ ద్వారానే వస్తుంది, ప్రేమ లేకుండా ఆదరణ ఉండదు. సో ఆదరణకి కూడా మూలము, ఆధారము ప్రేమ. అలాగే కొలస్సి 3:12-14 గమనించినట్లయితే జాలిగల మనస్సు, వినయము, సాత్వికము, దయాలత్వము, దీర్ఘశాంతము, సహించుట, క్షమించుట, వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ప్రైజ్ ద లార్డ్. చూసారా, ప్రేమ యొక్క పరిపూర్ణత అవ్వాలంటే ఇన్ని లక్షణాలు. జాలిగల మనస్సు కూడా ప్రేమను ఆధారం చేసుకొని కలుగుతుంది. అలాగే వినయము కూడా ప్రేమను ఆధారం చేసుకొని ఉంటుంది. అలాగే సాత్వికము, దయాలత్వము, దీర్ఘశాంతము, సహించేటువంటి గుణము, క్షమించేటువంటి గుణము. సో వీటన్నిటికీ పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకున్నది. వీటన్నిటి యొక్క పరిపూర్ణత ఏంటి అంటే ప్రేమ. సో ప్రేమలోని ఇవన్నీ ఉన్నాయి అనే విషయాన్ని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. వీటన్నిటికీ పైగా ఉండేటువంటిది ప్రేమ. ప్రేమ అనేది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉండి అందులో అనేక లక్షణాలు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మనము వివరించుకుంటూ పోతే చాలా విషయాలు. ఇప్పుడు చూసారా, జాలిగల మనస్సు, వినయము, సాత్వికము, దయాలత్వము, దీర్ఘశాంతము, సహించే మనసు, క్షమించేది, ఇవన్నిటికి కూడా ప్రేమే ఆధారము. అలాగే మనం గమనించినట్లయితే 1 తిమోతి 1:5 చూసినట్లయితే పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగినదే ప్రేమ. సో ప్రేమలో పవిత్ర హృదయం ఉందండి, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము. సో ప్రేమలో ఇవన్నీ ఉన్నాయి. సో గమనించాలి, ప్రేమలో చాలా స్వభావాలు ఉన్నాయి. సో పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము. సో అందుకనే ప్రేమ అంత గొప్పది. 1 యోహాను 2:5 కూడా మనం గమనించినట్లయితే ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. సో దేవుని వాక్యంలో కూడా ప్రేమ ఉంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యంలో కూడా ప్రేమ ఉంది. అందుకనే ప్రేమ అంత గొప్పది. సో ఇంకా మనం గమనించినట్లయితే ప్రేమ అనేది అనేక స్వభావాలకు సంబంధించినటువంటి ఒక గుణము అని మనం తెలుసుకున్నాం. సో ప్రేమలో చాలా స్వభావ లక్షణాలు, గుణాలు ఉన్నాయి. సో ప్రకటనలో మనం గమనిస్తే ప్రకటన 3:19 నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించున్నాను గనుక ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. సో ప్రేమలో గద్దింపు ఉందండి, శిక్ష కూడా ఉంది. చాలామంది ప్రేమ అంటే ఒక కోణంలో చూస్తారు, అంటే మేలు పరమైనటువంటి విధానంగా చూస్తారు. అంటే బాధ లేకుండా, మనకి కష్టం లేకుండా, ఇబ్బంది లేకుండా, మనకి పొందుకునేటువంటి సహాయం కావచ్చు, లేకపోతే కలిగేటువంటి మేలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇలా జరగడమే ప్రేమ అనుకుంటారు. కానీ ప్రేమలో గద్దింపు ఉంది. తండ్రి పిల్లలు ఎందుకు గద్దిస్తాడు? వారు బాగోవాలని. తండ్రి బిడ్డలు ఎందుకు శిక్షిస్తాడు? వారు తప్పులు చేస్తే వారిని శిక్షిస్తాడు. ఎందుకు అంటే వారు ఆ తప్పును సరిచేసుకొని వారు బాగుపడాలని, వారి జీవితంలో ప్రయోజకులు అవ్వాలని. కనుక దేవుడు విధించే శిక్షలో, దేవుడు విధించేటువంటి గద్దింపులో కూడా ప్రేమ ఉంది. సో ప్రేమ అనేది మనం ఎప్పుడూ ఒక కోణంలో చూడకూడదు. సో ప్రేమ అనేది ఎప్పుడూ పాజిటివ్గా చూస్తున్నాం. కొన్నిసార్లు మనము పొరపాట్లు చేసినప్పుడు మనకి నెగిటివ్ యాంగిల్లో కూడా దేవుడు మనల్ని శిక్షించినప్పుడు కూడా అందులో ప్రేమ ఉంది అని మనం గ్రహించాలి. ప్రైజ్ ద లార్డ్. సో అలాగే గలతీ 5:22 కూడా ఆత్మఫలాల్లో ప్రేమ అనేది మొట్టమొదటిదండి. సో ఆత్మఫలాల్లో ప్రేమ అనేది ప్రధానంగా రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. సో గమనించాలి. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి, ప్రేమ గురించి చాలా గొప్పగా ఉంటుంది. 1 కొరింథీ 13:1-8 ప్రేమ గురించి చాలా ఉన్నతంగా రాయబడింది. సో అక్కడ నేను స్టడీ చేసిన ప్రకారము మీకు కొన్ని విషయాలు వివరిస్తాను, శ్రద్ధగా వినండి. సో ప్రేమలో చాలా స్వభావాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం. కానీ 1 కొరింథీ 13:1-8 ప్రేమ గురించి చాలా పీక్స్ అనమాట. ఇంకా ప్రేమ లేకపోతే వాళ్ళు జీరో అన్న రేంజ్లో ప్రేమని యొక్క హైలైట్గా దేవుడు రాయించాడు అక్కడ మాటలు. అయితే ఇది అర్థం చేసుకోవడం చాలా జ్ఞానంగా మీరు ఆలోచించినట్లయితే మీకు అర్థమవుతుంది. ఎందుకు అంటే ప్రేమలోనే అన్ని గుణాలు ఉన్నాయి అని మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. సో ఇక్కడ ఈ విషయాలు గమనించినట్లయితే ప్రేమే మెయిన్, మిగతా గుణాలన్నీ కూడా అవి
అంత ప్రాముఖ్యత కాదు, ప్రేమ తర్వాతే అనే విధంగా రాయబడి ఉంది. సో అవన్నీ కూడా చదివి వినిపించి వివరిస్తాను, శ్రద్ధగా వినండి. 1వ వచనంలో మనం గమనిస్తే 1 కొరింథీ 13:1లో అక్కడ మనుషుల భాషల్లో మాట్లాడినా దేవదూతల భాషల్లో మాట్లాడినా ప్రేమ లేకపోతే వృధా అనే రకంగా అక్కడ రాయబడింది. అంటే ప్రేమ లేకపోతే వృధా. మనుషుల భాషలో మాట్లాడవచ్చు, లేకపోతే దేవదూతల భాషలో మాట్లాడవచ్చు, కానీ ప్రేమ లేకపోతే నువ్వు అంత టాలెంట్ ఉన్నా సరే, అంత కృపవరాలు ఉన్నా సరే అవి వృధా అనే విధంగా అక్కడ రాయబడింది. ఇక్కడ మనుషుల భాషలైనా దేవదూతల భాషలైనా ఆ కృపవరం అనేది ఎవరు ఇవ్వాలండి? దేవుడు ఇవ్వాలి మనకి. సో ప్రేమ అనేది లేకుండా అవి ఇవ్వడండి దేవుడు. సో దేవుడు ప్రేమస్వరూపి కనుక దేవుడి నుండి వచ్చినటువంటి ప్రతి దాంట్లో కూడా ప్రేమ ఉంటుంది. ప్రేమస్వరూపి కాబట్టి ఆయన ఇచ్చేటువంటి కృపావరం మనుషుల భాష కావచ్చు, దేవదూతల భాష కావచ్చు, లేకపోతే ఇంకా మిరాకిల్ చేసేటువంటి ఏ పవర్ కావచ్చు, దేవుడి నుండి వస్తుంది. అంటే మన పట్ల దేవునికి ప్రేమ ఉంది. అలాగే దేవుడు ప్రేమస్వరూపి కాబట్టి ప్రేమ లేకుండా ఆ లక్షణాలు రావు. అయితే దేవుడు ఆ యొక్క కృపావరాలు, ఆ యొక్క మనుషుల భాష కావచ్చు, దేవదూతల భాష కావచ్చు, అవి ఇచ్చినప్పుడు, ఎందుకంటే దేవుడు ప్రేమస్వరూపి కనుక ఆయన ప్రేమతోనే ఆ వరం ఇస్తాడు. కనుక అవి పొందుకున్నప్పుడు మనం ప్రేమ కలిగే ఉంటాం, దేవుడిని ప్రేమిస్తాం, దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఆ కృపావరాలు ఎప్పుడైతే దేవుడు మనకి ఇచ్చాడో, సో తర్వాత నీకు దేవుని పట్ల భయభక్తులు లేకపోయినా, ప్రేమ లేకపోయినా, సో అంత వాటికి విలువ ఉండదు. అందుకనే ప్రేమ గొప్పది అని చెప్పబడింది. సో దేవుడు ఏ వరం ఇచ్చినా సరే ఆ వరాన్ని నువ్వు ప్రేమ అనేది నీలో మిస్ అవ్వకూడదు. దేవుని పట్ల కావచ్చు, లేకపోతే పొరుగువారి పట్ల కావచ్చు, ప్రేమ అనేది నువ్వు మిస్ అయినప్పుడు, ప్రేమ అనేది నువ్వు కోల్పోయినప్పుడు, ప్రేమ లేకపోతే వృధా అని దాని అర్థం. అయితే 2వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రవచించే కృపావరం ఉన్న మర్మాలన్నీ జ్ఞానముతో ఎరిగినవాడైనా, సో కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనా ప్రేమ లేకపోతే వ్యర్థం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రవచించే కృపావరం కలిగి ఉన్నా, అలాగే మర్మాలు జ్ఞానం అంతా కూడా ఎరిగిన వాడమైనా, సో కొండల సైతం పెకలింపగలిగేటువంటి పరిపూర్ణ విశ్వాసం ఉన్నా సరే ప్రేమ లేకపోతే వృధాట. అయితే ఈ యొక్క మర్మాలు కావచ్చు, జ్ఞానం కావచ్చు, సో ప్రవచించే కృపావరం కావచ్చు, అలాగే కొండలను పెకలింప చేసే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడి నుండే కలుగుతున్నాయి. కాబట్టి వీటిలో ప్రేమ ఉంది. అయితే సో వాటిని బట్టి కొన్నిసార్లు అతిశయం కూడా కలుగుతుంది మనుష్యులకి. అతిశయం అంటే నాకు జ్ఞానం ఉంది, నాకు మర్మాలు తెలుసు, నాకు ప్రవచన వరం ఉంది, నాది పరిపూర్ణమైన విశ్వాసం, నా విశ్వాసాన్ని బట్టి అనేక అద్భుతాలు చేశాననే అతిశయం అనేది మనిషికి వచ్చేస్తుంది. కాబట్టి సో ప్రేమ కలిగి దేవుణ్ణి ప్రేమిస్తూ, పొరుగువాడిని ప్రేమిస్తూ మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని బట్టి అతిశయించుకుంటూ జీవిస్తాం అనమాట. అందుకే ప్రేమ గొప్పది అని దేవుడు తెలియజేస్తాడు. ఎందుకంటే ఇవన్నీ ప్రేమ నుండి వచ్చినప్పటికీ కూడా సో వీటిని బట్టి మనిషికి ఖచ్చితంగా కొండలను పెకలింపచేసే విశ్వాసం ఒక వ్యక్తికి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా తనలో ఉన్నటువంటి దేవుని ప్రేమని తొలగిపోయే అవకాశం ఉంది. కనుక ప్రేమ గొప్పదనమాట. సో ప్రేమ ఉన్నప్పుడు నీకు ఎన్ని టాలెంట్స్ ఉన్నా సరే, ఎంత గొప్ప వరాలు దేవుడిచ్చినా సరే, మనలో ప్రేమ ఉన్నప్పుడు వాటిని బట్టి ఎట్టి పరిస్థితుల్లో అతిశయపడదు. కనుక వాటిని ప్రయోజకరంగా, సేవాపరంగా, దేవుని మహిమకరంగా సో తన్ను తాను తగ్గించుకొని వాడేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని అక్కడ సో ఒక కొండల పెకలింపు చేసే విశ్వాసం కన్నా ప్రేమ గొప్పది, జ్ఞానం కన్నా ప్రేమ గొప్పది, మర్మాల కన్నా ప్రేమ గొప్పది అని తెలియపరచబడింది. అలాగే 3వ వచనంలో పేదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చినా, కాల్చబడటానికి శరీరాన్ని అప్పగించినా ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు. ఇక్కడ గమనించండి, ఇప్పుడు పేదల కొరకు ఆస్తి నువ్వు అమ్మించినప్పుడు ప్రేమ లేకుండా ఎలా చేస్తామండి? పేదల కొరకు ఆస్తి అమ్మి అనేక మందికి సహాయం చేస్తే ప్రేమ లేకుండా ఎలా చేస్తాం? కాల్చబడడానికి శరీరాన్ని అప్పగించడం అంటే అనేక మంది హతసాక్షులయ్యారు, అనేక మంది యేసు ప్రభు కొరకు కాల్చబడ్డారు, చాలామంది హతసాక్షులయ్యారు హింసింపబడి. వాళ్ళకి ప్రేమ లేకుండా ఎలా జరిగింది? అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే చాలామంది పేదలకు సహాయం చేస్తారండి, కానీ వారికి మూలం తెలియదు. ఈ సహాయం అనేది ఎవరు చేయమన్నారు, ఎవరి నుండి వచ్చింది అనేటువంటి ఒక ఆధారం లేకుండా సో సహాయం చేయమన్నారు, పెద్దలు చేయమన్నారు, లేకపోతే సహాయం చేస్తే మంచిది అనే బేస్లో
వీరిని వీరు కనపరుచుకోవడానికి సహాయం చేస్తారు. ఆస్తులు అమ్మేసి చరిత్రలో గుర్తుండిపోవాలి, నలుగురికి సహాయం చేయాలని అనే వేలో చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళలో ప్రేమ లేకపోతే అది వృధా. ఎందుకు వృధా అంటే సహాయం చేస్తున్నాడంటేనే వాళ్ళకి ప్రేమ ఉన్నట్టు. అయితే ప్రేమ వాళ్ళు చేసిన దాంట్లో ప్రేమను ఎందుకు దేవుడు ఇంక్లూడ్ చేయలేదంటే వాటికి మూలమైనటువంటి దేవుడి ద్వారా దేవుణ్ణి బట్టి వాళ్ళు చేయరు. కాబట్టి ఒకవేళ ఆస్తులన్నీ నువ్వు అమ్మేసి అనేక మంది పేదలకు చేసినా సరే దాని యొక్క మూలం దేవుడు చెప్పాడు, దేవుడు చేయమన్నాడు, దీనికి కర్త కర్మ క్రియ దేవుడే అనే భావన లేకపోతే నీకు ప్రేమ లేనట్టే. సో అలా నువ్వు అనుకొని చేసినప్పుడు అందులో ప్రేమ ఉంటుంది. అది దాని యొక్క అర్థం. ఎందుకంటే సహాయం చేసే గుణంలోనే ప్రేమ అనేది ఉంది. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు కూడా సహాయం చేస్తే అది బైబిల్ యొక్క వాక్యం ఆధారంతోనే వారు చేయడం జరుగుతుంది. సో ప్రేమ కలిగి చేస్తే ప్రాబ్లం లేదు. అందుకనే నువ్వు పేదలకి ఆస్తంతా అమ్మించినా సరే ప్రేమ లేకపోతే వృధా. అలాగే కాల్చడానికి శరీరాన్ని ఇచ్చేస్తారు. చాలామంది ఏంటంటే ప్రాణాలకి తెగించి చాలామంది చాలా పోరాటాలు చేస్తారు. అంటే కర్తవ్యం కోసం, ఇప్పుడు దేశం కోసం అనేక మంది ప్రాణాలు ఇచ్చిన సైనికులు ఉన్నారు. అలాగే కుటుంబాల కోసం లేకపోతే యుద్ధాలు చేసి ఇలా రకరకాలుగా చేస్తారు. అయితే ఈ ప్రాణత్యాగం ఏ రకంగా చేసినా దైవం అనే సబ్జెక్ట్ లేకుండా చేసినట్లయితే ఆ ప్రేమ ఆ యొక్క త్యాగానికి వర్తించదండి. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి. సో దైవం కొరకు నువ్వు ప్రాణం త్యాగం చేయాలి, దైవ సేవ కొరకు. సో దైవాన్ని ఆధారం చేసుకొని ఒక ప్రాణత్యాగం నువ్వు చేస్తున్నావు అంటే దానికి ఒక అర్థం, పరమార్థం. సో ప్రజల ప్రయోజనార్థంగా నువ్వు ప్రాణం ఇచ్చినా సరే సో దానికి ఆధారం ఏంటి, మూలం ఏంటి, సో నేను ప్రాణం ఎందుకు ఇవ్వాలి, ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి. సో దేవుడు చెప్పాడు కాబట్టి తన సేవ కొరకు లేకపోతే పేదవాళ్ళ పోషణ కొరకు లేకపోతే ఇంకో కార్యక్రమం కొరకు ప్రాణాలకు తెగించమనైనా సరే దేవుడు చెప్పాడు అనే అవగాహన ఉంటే పర్లేదు. సో ఆ అవగాహన లేకుండా కేవలము అది ఒక మంచి కార్యం అని నువ్వు చేసేస్తే దేవుడికి క్రెడిట్ ఇవ్వకుండా నీకే క్రెడిట్ రావాలని నువ్వు ఆలోచన చేసినట్లయితే ప్రేమ లేని వాడవే. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. అలాగే 8వ వచనంలో ప్రవచనాలు నిరర్ధకములు అవుతాయి, భాషలు కూడా నిలిచిపోతాయి, జ్ఞానము నిరర్ధకం అవుతుంది, ప్రేమ శాశ్వత కాలం ఉంటుందట. సో ప్రవచనాలు అనేవి కూడా దేవుని నుండి వచ్చాయి, అందులో ప్రేమ ఉంటుంది. అలాగే భాషలు కూడా దేవుని నుండి వచ్చాయి కాబట్టి అందులో ప్రేమ ఉంటుంది. అలాగే జ్ఞానము కూడా దేవుని నుండి, అందులో ప్రేమ ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్క సమయంలో ఆగిపోతాయి అన్నమాట. ప్రవచనాలు అనేవి కొన్ని సందర్భాల్లో దేవుడు ప్రవచనాలు చెప్పించి అనేక విషయాలు ప్రజలకు తెలియపరుస్తాడు. కానీ కొన్ని సమయంలో ప్రవచనాలు దేవుడు ఆమోదించడు. అంటే అన్నిసార్లు దేవుడు నీకు రివీల్ చేయడు అన్ని విషయాలు. కనుక కొన్నిసార్లు నువ్వు చెప్పినవి అవి జరగకపోవచ్చు. ఎందుకంటే దేవుడు చెప్పమన్నాడు అనుకుని చెప్పేస్తాం. కనుక ప్రవచనాలు కూడా కొన్ని సందర్భాల్లో ఆగిపోతాయి. అలాగే జ్ఞానం కూడా నువ్వు ఎంత గొప్ప జ్ఞానమైనా సరే ఆ జ్ఞానము ఎంతవరకు అయితే నువ్వు ఉపయోగించుకుంటావో అంతవరకు ఉంటుంది. తర్వాత నిన్ను మించిన జ్ఞానము ఇంకొకరికి ఉండొచ్చు. సో జ్ఞానం కూడా ఆగిపోద్ది, భాషలు కూడా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అంటే అర్థం ఏంటంటే ప్రేమ కలిగిన వాడు తనను ఆధారం చేసుకోడండి. నిజంగా ప్రేమ ఉంటే మనల్ని మనం ఆధారం చేసుకో, మన జ్ఞానాన్ని, భాషల్ని, ఇంకా దాన్ని ఏమంటారు ప్రవచనాలని ఆధారం చేసుకోము, దైవాన్ని ఆధారం చేసుకుంటాం. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి. కనుక ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అంటే అర్థం ఏంటంటే దేవుడు అనే సబ్జెక్ట్ మనలో ఉన్నప్పుడు, దేవుడు మనలో మమేకమైనప్పుడు ఏ కార్యం చేసినా ఆ క్రెడిట్ దేవుడికి వచ్చేలా చూసుకుంటూ మనం ముందుకెళ్తాం. కాబట్టి అక్కడ జ్ఞానమైన, ప్రవచనాలైనా, భాషలైనా నిలిచిపోతాయి. కానీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అని దాని యొక్క భావము. అలాగే ప్రేమలో చాలా లక్షణాలు ఉన్నాయండి, అవన్నీ కూడా మనం గమనిద్దాం. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందట. చాలామంది సహింపు కొంతవరకే, కానీ నిజంగా ప్రేమ ఉన్నవాడు దీర్ఘకాలం సహిస్తాడు. ఇంకా ప్రేమ దయ చూపిస్తుంది. సో దయ వేరు ప్రేమ వేరు కాదండి. దయ చూపిస్తున్నావంటే నీలో ప్రేమ ఉందని అర్థం. సో ప్రేమ దయ చూపిస్తుంది, మత్సర పడదు. మత్సర అంటే జలసి, అసూయ, కుళ్ళి, కుతంత్రాలు ఇవన్నీ కలిగి ఉన్నాము అంటే మనలో ప్రేమ లేనట్టే. సో ప్రేమ ఎట్టి పరిస్థితిలో మత్సర పడదు. అలాగే డంబముగా ప్రవర్తించదు. డంబము అంటే బిల్డప్ అండి, బిల్డప్ అనమాట. అంటే నా అంత తోడు లేడు, నేనే గొప్ప, నేనే అది, నేనే ఇది అని మనము సెంటీమీటర్ చేస్తే కిలోమీటర్ ప్రచారం చేసుకుంటాం అనమాట, డంబము.
సో అలా ఎవరు చేసుకున్నా వారిలో ప్రేమ లేదు. ఎందుకంటే ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు. ఉప్పొంగదు అంటే ప్రతి విషయంలో కూడా దాన్ని ఏమంటారంటే ప్రైడ్ అంటే గొప్పతనం, గొప్ప అంటే ఎక్స్పోజ్ చేసుకుంటారు చాలామంది. తల్లు తాను మాటలు చెప్పరు కానీ వాళ్ళ స్టేటస్ని చూపిస్తారనమాట, ఉప్పొంగ చేసుకుంటారు వారికి వారు. అలా చేసుకుంటే వారిలో కూడా ప్రేమ లేనట్టే. ఎందుకంటే ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకోదు. సో మర్యాద లేకుండా ఎవరైనా ప్రవర్తించారంటే వారిలో కూడా ప్రేమ లేనట్టే. ఎందుకంటే ప్రేమ అమర్యాదగా నడుచుకోదు, స్వప్రయోజనము కోరుకోదు. సెల్ఫిష్, స్వప్రయోజనం, నాకే చెందాలి, నాకే కావాలి, నేనే బ్రతకాలి, నేనే పైకి రావాలి. ప్రతి దాంట్లో స్వప్రయోజనం. అంటే స్వప్రయోజనం లేకుండా మనం ఎలా బ్రతుకుతామంటే మీరు అనొచ్చు, స్వప్రయోజనం అంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది. సో నువ్వు ఎంత కష్టపడితే, నువ్వు ఎంత ప్రయాసపడితే దానికి తగ్గ అది న్యాయంగా నువ్వు కోరుకోవాలి. అంతే తప్ప ప్రతి విషయంలో నీకు ప్రయోజనమే ఉండాలి, ఎదుటోడు ఏమైపోయినా పర్లేదు అనుకుంటే వారిలో ప్రేమ లేనట్టే. అలాగే ప్రేమ అపకారం మనసులో ఉంచుకోదు. అంటే ఎవరైనా మనకి అపకారం చేస్తే అది మనస్సులో దాచుకొని రివెంజ్ తీర్చుకుందామని మీరు అనుకోకూడదు. ఒకవేళ అనుకుంటే వారిలో ప్రేమ లేనట్టే. సో ప్రేమలో ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయండి. దుర్నీతి విషయంలో సంతోషపడదు. సో చాలామంది నీతి కాకుండా దుర్నీతిగా సంపాదించి, దుర్నీతిగా పొందుకొని, దుర్నీతి పనులు చేస్తూ సంతోషపడుతుంటారు. అదేదో పెద్ద వరల్డ్ కప్ తెచ్చినట్టు, ఒలింపిక్లో మెడల్ తెచ్చినట్టు వాళ్ళు రాంగ్ రూట్లో వెళ్తుంటారు, మోసాలు చేస్తుంటారు, అక్రమాలు చేస్తుంటారు, అన్యాయాలు చేస్తుంటారు, ఎదురు వాళ్ళని బాధ పెడుతుంటారు. కానీ అందులో సంతోషిస్తారు. దాన్నే పైచాచిక ఆనందం అంటారు, శాడిజం అంటారు. సో ఎందుకంటే అక్కడ క్లియర్గా ఉంది, దుర్నీతి విషయంలో సంతోషపడదు ప్రేమ. కనుక అటువంటి న్యాయ విరుద్ధమైనటువంటి, ధర్మ విరుద్ధమైనటువంటి పనుల్లో సంతోషపడకూడదు. ఒకవేళ చేస్తామనుకోండి, దేవుడి ముందు క్షమాపణ అడిగి మళ్ళీ చేయకుండా ప్రయత్నం చేయాలి, అంతే తప్ప వాటి విషయమే సంతోషపడకూడదు. సత్యమందు సంతోషపడుతుంది ప్రేమ. సో ప్రేమ సత్యమందు సంతోషపడుతుంది. సత్యం చెప్పే విషయంలో నువ్వు సంతోషించు. సో సత్యంగా బ్రతికే విషయంలో సంతోషించు. సత్యం అంటే ఏంటి? నిజం నిర్భయంగా చెప్పు, నిజాయితీగా బ్రతుకు, ఆ విషయంలో సంతోషపడు, అప్పుడు నీలో ప్రేమ ఉన్నట్టు. సో సత్యమందు సంతోషపడకుండా దుర్నీతి అందు నువ్వు సంతోషపడితే నీలో ప్రేమ లేనట్టే. ప్రేమ అన్నిటినీ నమ్మును. ప్రేమ అన్నిటిని నమ్ముతుందండి. అన్నిటిని నమ్మడం అంటే చెట్టును పొట్టను రాయిను రప్పను కాదండి. వాక్యం దేవుడు ఏం చెప్తే అది నమ్మాలి. ప్రేమ కలిగి ఉంటే దేవుడు చెప్పింది నమ్మాలి. కొన్ని నమ్మమండి, ఆ దేవుడిని ఎవరు చూసారండి, పరలోకం ఎవరు చూసారండి, ఇలా మనము ఆలోచించకూడదు. ఎందుకంటే ఈ సృష్టి ఉంది అంటే, ఈ సృష్టి కలిగింది అంటే, మనిషి మనుగడ ఉంది అంటే, అన్ని వృక్షాలు ఉన్నాయంటే, అన్ని జీవులు ఉన్నాయంటే, ఈ యొక్క జీవులకి, యొక్క సృష్టికి వెనక అతీతమైన శక్తి ఉందని మనం నమ్మాలా. అంటే దేవుడు ఉన్నాడని నమ్మాలా. సో దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్మాలి. ప్రేమ అన్నిటినీ నిరీక్షించును. సో దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని నిరీక్షిస్తుంది ప్రేమ. అంటే ఎదురు చూస్తామన్నమాట. ఎదురు చూడాలి ఖచ్చితంగా. వాక్యం ఏదైనా చెప్పబడింది అంటే, దేవుడు ఏదైనా చెప్పాడంటే ఎదురు చూడాలి. సో ఏ టైంలోనా ఆ కార్యం నాకు జరుగుతుంది. అన్నిటిలో కూడా ఈ యొక్క ప్రేమ అనేది నిరీక్షిస్తుంది. కానీ నీ నిరీక్షణకు ప్రతిఫలము ఖచ్చితంగా దొరుకుతుంది. కనుక నిరీక్షణ లేని వారిలో ప్రేమ లేనట్టే. అలాగే ప్రేమ అన్నిటినీ తాలుకొనును అంటే కప్పును. అక్కడ చూడండి, పుట్నోట్లో కప్పును అని ఉంటుంది. అన్నిటినీ తాలుకొనును అంటే ప్రేమ అనేది మనకున్నప్పుడు ప్రతి విషయాన్ని కూడా ఎదుటోళ్ళలో మంచే చూస్తాం. ఎదుటోళ్ళలో మనం ఏం చూస్తామంటే వాళ్ళు రక్షింపబడాలి, లేకపోతే వాళ్ళు చేసిన తప్పులు, పాపాలు, వీటిలన్నిటినీ కప్పేస్తుంది ప్రేమ. అవన్నీ చూడకుండా ఆ వ్యక్తిలో మనం మంచి లక్షణాలే మనం చూస్తాం, లేకపోతే ఆ వ్యక్తితో మంచిగానే ఉంటాం. ఆ వ్యక్తిని రక్షించే దిశగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అంతే తప్ప ప్రతీది కూడా మనము ఆ వ్యక్తి ప్రతి విషయాన్ని మనం గుర్తుంచుకొని సూటిపోట్లు మాటలతో అలా చేయదు ప్రేమ. ఎందుకంటే ప్రేమ అన్నిటిని తాలుకొనును అంటే అన్నిటిని కప్పేస్తుంది. నిజంగా నీలో ప్రేమ ఉంటే అన్నిటిని కప్పేస్తుంది. సో నేను చెప్పిన ఈ లిస్ట్ అన్నింటిలో కూడా ఏ ఒక్కటి లేకపోయినా ప్రేమ పరిపూర్ణం కాదు. ఇన్ని లక్షణాలు చెప్పాను. సో ఫస్ట్ చాలా స్వభావాలు ప్రేమలో ఉన్నాయని చెప్పాను. సో ఇక్కడ కూడా చాలా లక్షణాలు చెప్పాను. సో ఈ లక్షణాల్లో ఒకటి లేకపోయినా ప్రేమ పరిపూర్ణం కాదు. సో ఈ లక్షణాలన్నీ మనం కలిగి ఉన్నా కూడా ఈ లక్షణాలన్నీ కూడా ఆత్మను రక్షించే దిశగా
మనం వాడకపోతే కూడా ప్రేమ పరిపూర్ణం కాదు. ఈ లక్షణాలన్నీ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ఆత్మను రక్షించే దిశగా మనం ఉంటాం. సో అలా లేకపోతే ఈ లక్షణాలన్నీ ఉన్నాయి అని మనం భ్రమపడుతున్నట్టు. ఈ లక్షణాలన్నీ ఉంటే ఖచ్చితంగా ఆత్మను రక్షించే దిశగా మనం అడుగులు వేస్తాం. అలా వేయనప్పుడు ప్రేమ పరిపూర్ణం కాదు. ప్రేమ గురించి చాలా గొప్పగా దేవుడు రాయించాడు. ధర్మశాస్త్రం నెరవేర్పు ప్రేమ ద్వారా జరుగుతుంది కనుక దేవుడు ప్రేమ స్వరూపి. సో లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకనే ఆయన ప్రేమని ఎలా కనపరిచాడు అంటే తన కుమారుని ఇవ్వడం ద్వారా కనపరిచాడు. సో ఆ కుమారుడు తన ప్రాణాన్ని త్యాగం చేయడం ద్వారా ప్రేమను కనపరిచాడు. అలాగే మనల్ని కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రతి ఆజ్ఞను కూడా పాటిస్తేనే ఆ ప్రేమ పరిపూర్ణం అవుతుంది. సో దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మనం పాటించాలి. ఎందుకంటే ప్రేమలో చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి, విశ్వాసము, దీర్ఘశాంతము, సహనము, చాలా చాలా గొప్ప గొప్ప స్వభావాలు ప్రేమలో ఉన్నాయి కాబట్టి ప్రేమ చాలా గొప్పదని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, కీ పాయింట్ ఏంటంటే, సో అంత గొప్ప ప్రేమ ఆత్మఫలాల్లో ఒకటి. అంటే ఆత్మ నుండి కలిగింది ప్రేమ. కనుక ప్రేమే ఇంత గొప్పదంటే, సో ప్రేమకు మూలం, ప్రేమకు ఆధారమైనటువంటి ఆత్మ ఇంకెంత గొప్పది. సో ఆత్మ గురించి తర్వాత వీడియోలో కూడా మనము చక్కగా అనేక విషయాలు తెలుసుకుందాం, నేర్చుకుందాం. కనుక ఈ కొద్ది మాటలు మనందరి వీడియోలో దేవుడు దీవించుడుగాక. ఆమేన్.